హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడైతే చూడండి, నేను నార్మల్గా నెక్ అయితే మార్క్ చేసుకున్నాను. నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. కానీ కస్టమర్కి అయితే 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దానివల్ల 2 ఇంచెస్ దగ్గర త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ అయితే పెట్టి చూస్తున్నానండి. నేను ఈ వీడియోలో చూపించే ప్రోడక్టే ఈ స్కేలేనండి. కట్ వర్క్ స్కేల్ అనేది, ఈ స్కేల్ ఉంటే మనకు ఈజీగా కట్ వర్క్ అనేది చేసేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరు తీసుకుంటే కొంచెం మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇంకా కొంచెం నెక్ వైపుగా పెట్టేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని నేను కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనం చాలా ఈజీగా అనేది కట్ వర్క్ అనేది డ్రా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే త్వరగా అయితే వర్క్ అయితే అయిపోతుందండి. ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేశానండి. అలాగే లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. అలాగే నేను దీని వీడియో అయితే ఫుల్ వీడియో అయితే లింక్ పెట్టానండి. ఆ వీడియో లింక్ని క్లిక్ చేశారంటే మీరు ఫుల్ వీడియో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడొచ్చును. బ్యాక్ ఫ్రంట్ కూడా నేను ఈ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ వర్క్ అనేది చాలా ఈజీగా టిప్స్తో సహా చెప్పానండి. మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఈ విధంగా చూడండి, చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ వరకు మనం ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని మనం ఐరన్ చేసేసుకుంటామంటే సరిపోతుందండి. ఇక నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నారు, మీరైతే బక్రం తీసుకున్నారంటే కట్ వర్క్ అనేది స్టిఫ్గా అయితే స్ట్రాంగ్గా నిలుస్తుందండి. ఈ వీడియో నచ్చింది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్